నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఉన్నటువంటి వార్తలను ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా హరోం హర సోమవారం తెల్లవారుజామున ప్రయోగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు వెళ్తున్న నాగా సాధవులు. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. వసంత పంచమి కావడంతో 5 కోట్ల మంది పుణ్యస్నానాలు పాల్గొన్న 13 అఖాడాల నాగసాధువులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. బీసీ లెక్కలపై దుమారం. 21 లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్. 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46% ఎలా పడిపోతారని ప్రశ్న. సమగ్ర కుల సర్వేపై అనుమానాలు. 2011 సెన్సెస్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చినా పొంతన కుదరని లెక్కలు. నివేదిక తప్పుల తడకలో ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్. అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండ్. అవకతవకలు జరగలే. సర్వేలో పాల్గొన్న కేటీఆర్, హరీష్కు కులగణనపై మాట్లాడే హక్కు లేదు. వివరాలు ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకే ఆ హక్కు ఉంది. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ. 1 మ్యాన్ కమిషన్ సిఫారసు. కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందజేత. నేడు అసెంబ్లీ ముందుకు కులగణన, వర్గీకరణ రిపోర్ట్స్. ఉదయం 10 గంటలకు కేబినెట్ పెట్టి 2 రిపోర్టులకు ఆమోదం. 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ. దేశమంతా కులగణన చేపట్టాలని తీర్మానం. పనామా కాలువ వెనక్కి తీసుకుంటాం ట్రంప్. పనామా కాలువ పైన కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరి సూసైడ్. ఈ 7 దిగుబడి తగ్గిన మిర్చి. 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ప్రకటించిన రాష్ట్ర నాయకత్వం. స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ షురు. విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోండి. 2 రాష్ట్రాల సీఎస్లకు సూచించిన కేంద్రం. సాధ్యమైతే సీఎంల లెవెల్లోనే పరిష్కరించుకోవాలని సలహా. టెన్షన్ వద్దు, మేమున్నాం. పరీక్షల భయంతో ఆందోళన చెందుతున్న స్టూడెంట్లకు టెలిమానస్ భరోసా. తెలంగాణలో రైల్వేలకి 5,337 కోట్లు. త్వరలో కాజీపేట మల్టిపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం. బడ్జెట్ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ 7 జిల్లాలను కవర్ చేస్తూ 5 వందే భారత్ రైళ్లు నడుపుతామని వెల్లడి. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్. తెలంగాణలో సర్వే చేశాం. ఓబీసీలు 55% పైనే ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి లెక్కలే వస్తాయి. నిరుద్యోగ సమస్యపై యూపీఏ ఎన్డీఏ విఫలం. మేక్ ఇన్ ఇండియా మంచిదే కానీ మోదీ ఫెయిల్. జీడీపీ 2014లో 15%, ఇప్పుడు 12కు పడిపోయింది. ప్రధానిని ఆహ్వానించాలని కోరేందుకే అమెరికాకు విదేశాంగ మంత్రి వెళ్లారని కామెంట్. ఏప్రిల్ 29 నుంచి ఎప్సెట్ పరీక్షలు. 20న నోటిఫికేషన్, 25న అప్లికేషన్స్. గ్రూప్ 1 రిజల్ట్స్కు లైన్ క్లియర్. జీవో 29 రద్దుపై దాఖలైన 2 పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు. పిటిషన్లు చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చారని వ్యాఖ్య. టారిఫ్ వార్ బొమ్మ బరుసు. చైనా, మెక్సికో, కెనడాలపై ఇప్పటికే ట్రంప్ సుంకాల మోత. పసిడి ఆల్ టైమ్ హై. సోమవారం ఢిల్లీ మార్కెట్లో పెరిగిన 10 గ్రాముల బంగారం ధర 400. 10 గ్రాముల 84,000 అంటే దాదాపుగా 85,000 రూపాయలకు చేరుకున్నది బంగారం ధర తులం. ముందు పరిషత్, తర్వాత పంచాయతీ. కొన్ని రోజుల అంతరంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు వచ్చినా ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు, తర్వాత గ్రామ పంచాయతీలకు. ఆ దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు. ఎస్సీ వర్గీకరణకై సిఫారసులు రెడీ. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్. కుల ప్రజా సంఘాలతో సమావేశాలు, వినతుల స్వీకరణ. ఎస్సీ వర్గీకరణకు అవసరమైన సిఫారసులతో కేబినెట్. కుంభమేళా విషాదంపై దద్దరిల్లిన పార్లమెంటు. క్యాన్సర్ భయం, ట్యూమర్ మత్తు. వసంత పంచమి వేళ పోటెత్తిన భక్తకోటి. టాస్క్ల పేరుతో టోపీ, పంత మార్చుకున్న జాబ్ ఫ్రాడ్ నేరగాళ్లు. ఎమ్మెల్యేల అనర్హతపై 10న తదుపరి విచారణ. కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయం. కౌశిక్ రెడ్డి, వివేకానందల పిటిషన్కు జత చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. కూటమి కాలకేయుల సాక్షిగా ప్రజాస్వామ్యం కూని. ఆంధ్రకు సంబంధించి నాటుకోలు మృత్యువాత. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ట్యాంక్ ఎక్కిన రైతులు. హైదరాబాద్కు బుల్లెట్ బండి. ఈనాడులో కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. అమృత స్నానాలు ఆచరించిన 10 లక్షల మంది సాధువులు. ప్రశాంతంగా సాగిన వసంత పంచమి పర్వదినం. పోలింగ్కు సిద్ధం. ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం. ఓరెత్తించిన పార్టీలు. రేపు ఓటైనున్న 1.56 కోట్ల మంది. 25 నుంచి వెబ్సైట్ దరఖాస్తులు. 4 కేటగిరీలు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసు. మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక. 2 దఫాలుగా అధ్యయనం
చేసిన ఉపసంఘం అనంతరం సీఎంతో భేటీ, నేడు మంత్రిమండలి ముందుకు, ఆ వెంటనే శాసనసభలో చర్చ. ఎస్సీ వర్గ నివేదికకు ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్కి ఇస్తున్నారు. బడ్జెట్లో తెలంగాణ రైల్వేకు 5,337 కోట్లు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. 19 సంస్థాగత జిల్లాలకు భాజపా అధ్యక్షుల ఎంపిక. 8 మంది పాతవారే, 12 చోట్ల బీసీలకు అవకాశం. అరకోటి ఇళ్లలో గృహజ్యోతి. జనవరిలో 50.16 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్. ఒక్క ఇంటికి సగటున 67 యూనిట్ల వినియోగం. పల్లె వైద్యం ఒంటిపూటే. క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ. ఔషధాల పంపిణీతోనే సరిపెడుతున్న వైనం. ప్రత్యేక కథనం. ఆంధ్రజ్యోతిలో వేసవికి ముందే విద్యుత్ కొనుగోళ్లు. భారీగా కొనుగోలు చేస్తున్న డిస్కంలు. రోజుకు సగటున 70 మిలియన్ యూనిట్లు. 50 కోట్ల చెల్లింపు. ఉత్పత్తి తగ్గుదల వల్లే. బహిరంగ విపణిలో టాప్లో తెలంగాణ. దక్షిణాల్లో ఐఈఎక్స్ విక్రయిస్తున్న విద్యుత్తులో 90% కొనుగోలు మనవే. గవర్నరా రాష్ట్రపతి రిటైర్మెంట్ తర్వాత రాజీవ్ కుమార్కు ఏ పదవినిస్తున్నారు? అందుకే బీజేపీకి సీఈసీ సాగిలపడుతున్నారు. ఎన్నికల కమిషన్స్ లేదన్నట్టుగా పరిస్థితి. ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ ఆరోపణ. మైతేయులను తుపాకులు దోచుకునివ్వండి. ఆడియోలో మణిపూర్ సీఎం బిరేన్ ఆదేశాలు. ఆడియో క్లిప్లు ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ పరీక్ష. 93% సరిపోలిన ముఖ్యమంత్రి ఆడియో. సుప్రీంకు నివేదిక సమర్పించిన ప్రశాంత్ భూషణ్. హింసాగ్ని ముఖ్యమంత్రి వ్యాఖ్యల ఆజ్యం. సుప్రీంకోర్టులో కోహూర్ సంస్థ పిటిషన్. ఏబీసీ రాష్ట్రంలో ఎస్సీలు 52.50 లక్షలు, మాదిగలు 33.5 లక్షలు, మాలలు 19 లక్షలు. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ. దాని ప్రకారమే మాదిగ, మాల సహా ఉపకులాలకు రిజర్వేషన్ల కేటాయింపు. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సూచన. దానిపై 2 సార్లు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సబ్ కమిటీ సమావేశం. సీఎం రేవంత్ను కలిసి వివరణ. నేడు కేబినెట్కు, వెంటనే అసెంబ్లీకి. కులగణ నివేదికపై అసెంబ్లీలో చర్చ. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపైన అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధం. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. తెలంగాణలో పూర్తి 90% బీసీ, ఎస్సీ, ఆదివాసీ, మైనార్టీలే. బీసీలకు న్యాయం జరిగే సమయం వచ్చింది. ఎవరు అడ్డుకున్నా సహించం. వెనుకబడిన వర్గాల వారంతా నేడు సంబరాలు జరపాలి. మంత్రి పొన్నం. కులగణన సర్వేతో ముస్లిం రిజర్వేషన్ పరిరక్షణకు బలమైన ఆధారం. తప్పుల తడకగా కులగణ నివేదిక. ఈడబ్ల్యూఎస్ను కాపాడే కుట్ర. సీఎం సమీక్షించాలి. ఆర్ కృష్ణయ్య. బీసీ జనాభా మాత్రమే ఎలా తగ్గింది? నివేదిక ఒప్పుకోం జాజుల. నివేదికలో వివరాలన్నీ గందరగోళం. గుజ్జ సత్యం. రేవంత్ లెక్క సరైనదైతే స్థానికంలో 56% రిజర్వేషన్ ఇవ్వాలి. కవిత. రిజిస్ట్రేషన్ల ఆదాయం కుదేలు. టార్గెట్ చేరాలంటే 2 నెలల్లో 6,629 కోట్లు రావాలి. మళ్లీ రంగంలోకి హైడ్రా. మున్ముందు మరింత ముమ్మరం కానున్న చర్యలు. శంషాబాద్లో పార్కు, రోడ్డు కబ్జాల తొలగింపు. ప్రజావాణిలో 71 ఫిర్యాదు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మలుపు. మహిళలకు డ్రగ్స్ అలవాటు చేసి నగ్న వీడియోలు తీసిన మస్తాన్ సాయి. 100 మంది అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య. హార్డ్ డిస్క్ అందజేత. నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య. పంతానికి పోతే నష్టమే. విభజన సమస్యలపై మొండి పట్టుదల వద్దు. ఇరు రాష్ట్రాల సామరస్యంగా పరిష్కరించుకోవాలి. రాష్ట్రపతి గౌరవానికి భంగం కలిగించారు. కాంగ్రెస్ నేత సోనియాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు. రాజ్యసభ చైర్మన్కి అందించిన 40 మంది బీజేపీ ఎంపీలు. భారత్కు క్యాన్సర్ సవాల్. భారీగా పెరుగుతున్న మహమ్మారి కేసులు. ఆసియాలో ఆందోళనకరం. 2022లో 24 లక్షల కేసులు వెలుగులోకి. గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్. జీవో 29 రద్దు చేయాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు. ఎమ్మెల్యేల అనర్హతపై ఒకేసారి వాదనలు వింటాం. బీఆర్ఎస్ సభ్యుల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు. కేటీఆర్ పిటిషన్లు కలిపి 10కి వాయిదా. మే 2న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్లు. జూన్ 8న, 9న ఐసెట్. 16, 19న మధ్యాహ్న పీజీ ఈసెట్. షెడ్యూల్ను ప్రకటించిన ఉన్నత విద్యామండలి. ఇకపై కీ అభ్యంతరాలకు ప్రతి ప్రశ్నకు 500. మంచు మోహన్ బాబు మనోజ్ వాగ్వాదం. కుటుంబ ఆస్తి వివాదపై కలెక్టరేట్లో విచారణ. మహాకుంభమేళాలో వేలాది మంది మృతి. ఇది నా అంచనా. వాస్తవాలు చెప్పండి. తప్పైతే నేను క్షమాపణ చెప్తా. రాజ్యసభలో ఖర్గే సంచలన వ్యాఖ్యలు. మృతదేహాలకు సంఘంలో విసిరేశారు. ఎస్పీ ఎంపీ జయాబచ్చన్ ఆరోపణ. ఉభయ సభలను కుదిపేసిన తొక్కిసలాట. సరే, ఇది ముఖ్య వార్తలు.